శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థించండి అని ప్రభు ఒక కుటుంబము ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకు ఇబ్బందులలో మగ్గిపోయి మునిగిపోకుండా ఉండాలంటే భార్యాభర్త కలిసి ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన చేసే కుటుంబము కలిసి సుఖ సంతోషాలతో నివసిస్తుంది అనేది వాస్తవం. ఈరోజు చాలా కుటుంబాల్లో కలిసి ప్రార్థన చేసే వ్యవస్థ లేదు. కుటుంబ ప్రార్థన అసలే లేదు. తల్లి తండ్రి అడుగుతున్నా, నీ బిడ్డలతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? భార్య భర్త అడుగుతున్నా, నీవు నీ భార్య, నీవు నీ భర్త కలిసి ప్రార్థన చేసేటటువంటి కుటుంబ వ్యవస్థను ఏర్పరుస్తున్నావా? చాలా సందర్భాల్లో కుటుంబము ఎందుకు విచ్ఛిన్నమైపోతుందో తెలుసా? కలిసి ప్రార్థన చేసేటటువంటి మనస్సు, కలిసి ప్రార్థన చేసేటటువంటి ఆత్మీయత, కలిసి ప్రార్థన చేసేటటువంటి వాతావరణము కలిగి ఉండకపోవడం వల్లే కుటుంబం విడిపోతూ ఉంటుంది. ఈ విషయం చెప్పి ముగించేస్తాను, జాగ్రత్తగా. ఆనాడు కానా అనేటటువంటి ఒక ఊరిలో వివాహం జరుగుతున్నప్పుడు ఆ వివాహములో ఒక కొరత ఏర్పడింది. ఆ వివాహంలో కొరత ఏంటంటే ద్రాక్ష రసము అయిపోయింది. పెళ్లిలో మాంసం కానీ, పెళ్లిలో కూరలు కానీ, పెళ్లిలో అన్నం కానీ అయిపోయిందంటే ఇంకా ఆ పెళ్లి ఏర్పాట్లు చేసిన పెద్ద ఆయనకి ఇంకా మనం ఏమైనా ఉంటుందా? ఘనంగా స్టేజ్ ఏర్పాట్లు చేశాడు కానీ పెళ్లిలో కూర లేకుండా చేశాడు. పెళ్లి అనేస్తారు, ఊరంతా చాటించేస్తారు. కాస్త కూరలు ఉప్పు ఎక్కువైనా, కారం తక్కువైనా, సాధారణంగా పెళ్లిలో లోపం జరిగితే ఊరంతా టామ్ చేసేస్తారు. ఆ రోజు ఆ కుటుంబము ఘనంగా వివాహం జరిగిస్తున్నప్పుడు వివాహంలో ద్రాక్ష రసము తక్కువైంది. ఆ వివాహం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి యొక్క కుటుంబ గౌరవం బజారులో పడబోతుంది. ఆ రోజు ఆ కుటుంబంలో లేక వివాహంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎవరికి చెప్పారో చెప్తారా? కాస్త ఎవరు చెప్పారు? యేసయ్యకు ఆ సమస్య తీసుకెళ్లి చెప్పారు. యేసయ్య మూడో కంటికి తెలియకుండా, ఇంటిలోని యజమానికి కూడా తెలియకుండా ఏం చేశాడు? ఆ సమస్య బయటపడక మునిపే, ఒక్కు పోక మునిపే ఏం చేశాడు? దాన్ని సమస్య పోయేలా 10 మందికి తెలియకపోతే దాన్ని సంపూర్తిగా రూపుమారు. సహోదరుడు సహోదరుడు కుటుంబం అన్న తర్వాత సహజంగా సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకు ఇబ్బందులు